Hi guys, welcome back to my channel. This is 40. మా అన్న మదీనా తీసుకొని పోతా అని పొద్దు నుంచి చెప్తుండు. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 అవుతుంది. మార్నింగ్ నుంచి రెడీ చేస్తుండు. రెడీ అవ్వండి పోదాం, రెడీ అవ్వండి తీసుకెళ్తా అని ఇంకా తీసుకొని పోతలేడు. మరి ఇప్పుడు తీసుకెళ్తాడా లాస్ట్కి మమ్మల్ని రెడీ చేసిన తర్వాత తీసుకుపోవడా కూడా తెలియదు. సో ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి. ఒకవేళ వాడికి ఇట్లా తీసుకోకపోవాలా వాడికి ఉంటుంది ఈ వ్లాగ్ మొత్తంలో, అంటే వాడిని ఎంత వేసుకుంటామన్నది ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. లేదు అంటే మదీనా తీసుకెళ్ళిండంటే మదీనాకి ఏమేమి చేసినామో అన్న, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేసినామో అన్నది చూపిస్తాం. మదీనా, చార్మినార్ అవన్నీ వెళ్తాం అనుకుంటా. ఎందుకు వెళ్తున్నాం, ఇప్పుడు ఏం పని ఉంది అని అంటే జస్ట్ ఊరికే సరదా, జస్ట్ ఫర్ ఫన్. అదేందో ఓల్డ్ సిటీ వెళ్తున్నాం అంటే ఎక్కడ లేని జోష్ అంతా వచ్చేస్తుంది. కోల్డ్ అయింది, ఫుల్ హెల్త్ బాగాలే, అయినా ఓల్డ్ సిటీ వెళ్తాం అనగానే ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది అనమాట. నాకు ఫుల్ ఓల్డ్ సిటీలో తిరగడం మస్తు ఇష్టము. ఇప్పుడు వెళ్తే మేము లస్సీ తాగుతాం అనుకుంటా, ఇంకా అక్కడ ఏం తింటామో చూస్తాం. కానీ కార్ పార్కింగ్ ఒకటే ప్రాబ్లం. అక్కడ కార్ పార్కింగ్ ఒకవేళ దొరికితే మాకు చార్మినార్ వెళ్తాం, లేదు అని అంటే చూస్తాం. సో చూసేయండి, లెట్స్ గో. నర్సమ్మ అని ఎందుకంటే నరసమ్మ చిన్నమ్మ నేను నర్సమ్మ అంట. మీరు అనకండి, ఇచ్చి వాడేస్తుంది. కాదు, పొద్దున్న నుంచి చెప్తుండు, సాయంత్రం అయింది, ఇప్పటికైనా పోతామా లేదా మనం? ఓ సుమమ్మ, వెళ్తామా లేదా మనం? ఈమె పండుకొని లేచి వచ్చింది ఇప్పుడే. నేను మోసుకొని వచ్చిన మీదకెళ్ళి ఫోల్డ్ చేసుకొని. సరే ఇప్పుడు వెళ్తామా లేదా? మరి నన్ను ఎందుకే రెడీ చేసిర్రు? నేను స్నానం చేయను అంటే స్నానం చేయండి అని చెప్పి స్నానం చేపించి ఈరోజు చేయొద్దు అనుకున్నా స్నానం. పడగని కానీ చేసినా కదా స్నానం. నువ్వు మాట్లాడక ఆకాశన్న, వస్తావా నావా? ఏదో రూమ్ లకే ఒర్లుతుండు మా అన్న. మమ్మీ నువ్వు రెడీ అయినావా? ఇప్పుడు మళ్ళీ పోయి ముఖం కడుక్కుంటావా? మరి తయారుగాండి మా ఆయన ఎప్పుడో రెడీ అయ్యిండు, రెడీ అయ్యి బయటకు వచ్చిండు. ఇప్పుడు ఆయన రెడీ అయిన తర్వాత మీరు లేట్ చేస్తుర్రు. చూసినావా? ఇగో ఇప్పుడు వీళ్ళు రెడీ అవుతారు పోయి, ఇదే ఉంటది. హయ్యప్ ఏడికి తీసుకొస్తున్నావు మమ్మల్ని? ఇప్పుడు పోయి మిక్సీ పెట్టింది చూసినావా మమ్మీ? ఇప్పుడు రెడీ అవ్వమంటే మిక్సీ పెడుతుందేంద్రా? ఆమె అక్కడి నుంచి రెడీ అయ్యి ఎట్లా వేస్తుంది. బెడ్షీట్లు కావాలా మీకు? బ్లాంకెట్లు, బెడ్షీట్లు, క్విల్ట్లు. చింతల కన్నా ఇంకొంచెం వద్దు మాకు. మీరు ఏడగొన్నారు? మాకు ఆడనే కావాలి. అని ఉంది ఆడ సైడ్ కి ఫుట్ పాత్ మీద ఇట్లా మొత్తం అన్ని పెట్టుకొని ఉన్నారు. మొన్ననే చూసిన, మస్తు ఉంది అది. ఆకర్షణ ఎందుకు ఆకర్షణ అట్లా చేస్తావు? నీకు తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ కావాలి, సూరత్ నుంచి వచ్చినాయంట అవి. మరి మీరెందుకో మంచి క్వాలిటీ తెచ్చుకోరు? మీరెందుకో ఆడ రోడ్ మీద తెచ్చుకోలేరు? సూరత్ నుంచి వచ్చినాయంట, తక్కువ బడ్జెట్ లో అంట. తీసుకుందాం కదా. నాకొద్దు, నేను ఒకటి నువ్వు ఒకటి తీసుకో. నాకొద్దు, నాకు మంచి క్విల్ట్ కావాలి. ప్లెయిన్ వి, ఫ్లవర్స్ వి కాదు, ప్లెయిన్ వి కావాలి నాకు. ప్లెయిన్ బ్లాంకెట్స్, ప్లెయిన్ క్విల్ట్ అవి కావాలి. ఏడ తీసుకోతావు నాకు తెలియదు, తీసుకో ఇప్పి. చలో, ఏం చేస్తున్నావే? ఆయన తీసుకొని పోతాడు ఏడుకో అని చెప్పి ఈమె పైసలు సెట్ చేసుకొని కూర్చుంటుంది. ఆయన లాస్ట్ కి ఆయన తీసుకొని పోతాడో లేదో. ఏంది కర్చీఫ్ లోపల పెట్టుకున్నావా నేను పైసలు? గౌరమ్మ లాగా మా అమ్మ అట్లనే పెట్టుకుంటుండే. ఇట్లా ఖర్చులో పెట్టి, ఈ ఖర్చులు కూడా ఇట్లా ఇట్లా పెట్టకపోతుండే బెటర్ కాదు. ఇప్పుడు ఖర్చులో పెడుతుందా లేదా ఆమెదే నా ఖర్చు. గౌరమ్మదే ఖర్చు కూడా అమ్మదే. చెప్పినా పైసలు కూడా అమ్మాయి. ఈ పైసలు మా మమ్మీ అంటే చూడండి గైస్, ఇగో ఏదో షాపింగ్ చేస్తుంది మా మమ్మ పైసలతో. ఇట్లా పెట్టి ఇది ఇట్లా మంచి ఇట్లా అంటది. దీన్ని కూడా ఇట్లా మలచొద్దు మళ్ళా ఇట్లా అన్ని. అమ్మా
ఇట్లా ఇట్లా కడుతుండే కదా, అట్లా కట్టి మళ్ళీ అది పర్స్ లో పెట్టుకొని ఇట్లా అనేసి సెట్ చేస్తుండే. ఇప్పుడు ఇది ఇట్లా 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 ఇది కూడా ఇట్లా మలిచి ఇందులో పెడుతుండే, పెట్టి ఒకసారి ఇట్లా తీసుకొని అవి తీసుకొని పోయాడు మూట. ఇట్లా పెట్టుకొని పెట్టుకుంటుంది, ఇట్లా ఇట్లా జిప్ ఇట్లా వేస్తాను. మీ దగ్గర అన్ని పర్సులు ఉన్నాక ఈ పర్సులు ఎందుకు పడతారు? ఇది లలిత జ్యువెలర్స్. అయ్యా ఇది గుండాన్ని ఇచ్చిండు కాబట్టి అన్నిగానే కొత్త కొత్త పర్సులు ఉన్నాక ఇవే ఎందుకు వాడతారు? ఇట్లా సేఫ్టీగా ఉంటది, పైసలు డబ్బులే ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. ఫైనల్లీ మేము వెళ్తున్నాం. టైం ఇప్పుడు 6 అయింది. 6 o'clock తీసుకొని పోతున్నాం అన్న. ఈ మహానుభావుడు వల్ల చూసినారా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఇంత తలకాయ నొప్పి. అందరిని రెడీ చేసి నడండి అని చెప్పి తీసుకొని పోవాలి. అందరి ఇంట్లో ఇట్లానే ఉంటది కదా, అందుకే నేను రాగా అప్లోడ్ చేస్తున్నా వ్లాగ్. ఇక మా హైదరాబాద్ వాళ్ళు అయితే మార్నింగ్ అంతా లేజీగా ఉండి నైట్ టైం యాక్టివ్ అవుతారు. ఇది ఒప్పుకుంటారు కదా మీరు? మదీనా అని చెప్పి రెడీ చేసిన తర్వాత మళ్ళీ జనరల్ బజార్ మేము పోలేకనే ఆకర్షణ. నాకు అర్థం కాదు. చెప్తానే ఉన్నా, కాదు ఇవి ప్రూఫ్. నేను మదీనా అని చెప్పుకొని వీడియో వ్లాగ్ స్టార్ట్ చేసిన. ఈ జనరల్ బజార్ కి మేము పోలేకనా? మేము ఎప్పుడు రాలేకనా? ఏపా అన్నిట్లనే చేస్తావు నువ్వు. మదీనా కూతున్నా తక్కువలో కాదు, నాకు మదీనాకే అన్నాడు. మాట్లాడుతావు లేదు నాకు వద్దు. ఒక దగ్గర మంచి తక్కువ దొరుకుతుంది, అదే చూసిన వాటి వస్తున్నా. అరే అన్ని దొరుకుతాయా? డోర్ మ్యాట్స్ అన్ని నీకు దొరకకపోయి అప్పుడు వేసుకుంటాను. అప్పుడు చెప్పు. మదీనా అని చెప్పి రెడీ చేసి ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చూడాలి? మా జనరల్ బజార్ కిందకి తీసుకొని పోతున్నావు. మేము పోలేకనా జనరల్ బజార్? దానికి నీకు 1000 రూపాయలు పెట్రోల్ నువ్వు ఇచ్చినావు, నాకు కార్ పార్కింగ్ నువ్వు ఇచ్చినావే, నాకు ఇస్తామని ఒప్పుకున్నాం కదా. ఇస్తాం. నువ్వు ఇచ్చినప్పుడు నేను చూసినా. ఇప్పుడు క్యాన్సిల్ చేసి రైడ్ అయిడనే ఎండి చేసేస్తున్నాం. మీరు ఆపేసే మమ్మల్ని, మేము వెళ్ళిపోతాం. బిర్యానీ మాట్లాడిరా మీరు? చాయ్ ఇస్తావా మీకు? బజ్జీ చాయ్ భోజనం కూడా, బిర్యానీ కూడా 1000 రూపీస్ మాట్లాడుకున్నారు ఆకాష్ తోని. ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం? హోల్ సిటీ జనరల్ బజార్ తీసుకోబోతుండే కదా. చేంజ్ అయింది ప్లాన్. లొల్లి చేసినాం అందరం కలిసి లొల్లి చేసి ఇక మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ మదీనా కొడుతాడు. హలో అట్లుంటది మళ్ళా మా ఆడోళ్ళతో వస్తాయి. నా లాస్ట్ వ్లాగ్ ఎగ్జిబిషన్ వ్లాగ్లో మా దివాన్ సెట్ ఎక్కడ కొన్నారని అడిగినారు అనమాట. అందుకే ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. మేము బెడ్షీట్స్ అవన్నీ ఎక్కడ కొన్నామో మదీనాలో తక్కువ దొరుకుతాయి, అందుకే చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్. సో మదీనాలో ఫస్ట్ మేము ఒక షాప్కి వెళ్ళినాము ప్రైస్ కనుక్కుందాం అని చెప్పేసి. మా ఎంత చెప్పిండు మా ఇది ఈయన? ఎంత చెప్పిండు మా? నువ్వు ఎంత కడగమంటున్నావు? ఈయన 290 270 280 చెప్పిండు. మా మమ్మీది 150 అడగమంటుంది. 150 అంట. అవును, కానీ వాషింగ్ మిషన్లో వన్స్ వేస్తే మరి చీకపోతే ఏమో అని 280 అంట. నాట్ బ్యాడ్ కదా, ఓకే కదా ప్రైస్. ఈ బ్లాంకెట్స్ మాకు 280 చెప్పినారు. సేమ్ బ్లాంకెట్స్ వేరే షాప్లో ఇంకా తక్కువ ప్రైస్ చెప్పారు. సో ఫైనలీ వచ్చేసినాం. మా అన్న చెప్పిన షాప్ ఇదే, మార్నింగ్ నుంచి తీసుకెళ్తా అన్నది ఇదే. సోహెల్ ఎంటర్ప్రైజెస్ మదీనాలో ఉంది ఇది. షాప్కి వచ్చేస్తే మనకి A to Z అన్ని దొరికేస్తాయి. టవల్స్, బెడ్షీట్, బ్లాంకెట్, డోర్ మ్యాట్స్, కర్టన్స్, ఇంకా బెడ్ రన్నర్స్ చాలా ఉన్నాయి. క్విల్ట్ అన్నీ ఉండే, చాలా బాగుంటాయి కలెక్షన్. ఇక్కడ హోల్సేల్ షాప్, మనకు అన్ని చీప్ ప్రైస్లో ఉంటాయి అన్నమాట. కొన్ని తీసుకుంటే ఇవ్వరు, కొన్ని బల్క్లో తీసుకుంటే ఇస్తారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న క్విల్ట్ ఇది 650 రూపీస్. ఇది 2 sides వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది కంఫర్టర్ మంచిగా ఉండే. సో మేము అట్లా ఇక్కడ చూపిస్తున్నాయి అన్ని కొనేసినాం అనమాట. 4 బెడ్షీట్స్ ప్లెయిన్వి కూడా తీసుకున్నా నేను. అండ్ బ్లాంకెట్స్, కంఫర్టర్ ఇవి తీసుకున్నా. అట్లా మా వాళ్ళు కూడా ఇవే సేమ్ తీసుకున్నారు. ఇంతకుముందు షాప్లో బ్లాంకెట్ అది 280 చెప్పినారు కదా, ఇక్కడ 250 సేమ్ బ్లాంకెట్స్. ఈ మూటలు తీసుకున్నాం, కన్ఫ్యూజన్ లేకుండా పేర్లు.
ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇవే మనము నార్మల్ షాప్కి వెళ్ళి ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకుంటాం కదా, సో బెస్ట్ హోల్సేల్ షాప్లలో కొనుక్కోవడం. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వ్లాగ్ తీస్తున్నా. వీళ్ళిద్దరు సిస్టర్స్ సేమ్ సేమ్ చీరలు కట్టుకోరు, ఉంటారే సేమ్ సేమ్, మళ్ళీ అందులో సేమ్ సేమ్ చీరలు కట్టుకుంటారు. ఏందో వీళ్ళు అక్కడ స్ట్రైట్ పోతే చార్మినార్ వస్తుంది. రాత్రి అయినా ఇంకా ఆకర్షణ స్ట్రైట్ పోతే చార్మినార్ వస్తుంది. ఆకర్షణ లస్సీ అనే స్ట్రైట్ పోతే చార్మినార్, అదే అటు పోతే చార్మినార్. అదే మళ్ళీ ఇట్లా తింటున్నా నేను, కెమెరా అటు చూపిస్తున్నా. లస్సీ తాగుతారంటే ఇక్కడ బాగుంటది. లస్సీ తాగు సేమ్ మత్వాలే దూద్గర్ లాగా ఉంటుందా? అదే మాది ఈడ లస్సీ ఫాలు. అది వేరు ఇది వేరు. ఈడ దొరుకుతుంది సేమ్ మదీనాలా. అది వేరు ఇది వేరు. ఆకర్షణ మేము ఇక్కడ ఎక్కడో తాగినాం ఈ సైడ్ లో అనుకుంటా. ఒకసారి ఇదే నువ్వు తాగింది ఇటు సైడ్. బాగుందా సుమా? ఒకసారి తాగినాం, ఎప్పుడు కాదు, లాంగ్ లాంగ్ బ్యాక్. సో అట్లా మాకు కార్ పార్కింగ్ ప్రాబ్లం అయ్యి మేము లస్సీ తాగలేదు. షాలిబండల లస్సీ చాలా బాగుంటది. సో ఈ వీడియో ఫుల్ న్యాచురల్ గా ఉంటది. మేము ఇంట్లో ఎట్లుంటామో, మేము అందరం ఎట్లుంటాం అన్నది చూపించడానికి ఈ వ్లాగ్ న్యాచురల్ గా రాగ్ అట్లనే అప్లోడ్ చేస్తున్నా, ఫిల్టర్స్ ఏం పెట్టకుండా. సో అట్లా ఉంటది అనమాట. మా ఇంట్లో ఎప్పుడు లొల్లి లొల్లి వేసుకుంటా ఇల్లంతా కలకలలాడిపోతుంటది సైలెంట్ గా ఉండకుండా. సో మీకు ఇట్లా లొల్లి లొల్లి వేసుకుంటుండడం ఇష్టమా, ఇంట్లో సైలెంట్ గా పీస్ఫుల్ గా ఉండడం ఇష్టమా? కమెంట్ సెక్షన్ నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే ఇట్లా అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. So that's all about today's video. Hope you like it. Please do like, share and subscribe to my channel, 40 Vlogs. And don't forget to press the bell icon for more notifications. Ganta kottadam assalu marchipokandi.